రంజాన్ ఫెస్టివిటీస్ పురస్కరించుకొని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పురాణా షహర్లో రాత్రంతా కూడా జరుగుతున్నటువంటి ఈ షాపింగ్ సందర్భంగా దీనికి కావాల్సినటువంటి బందోబస్తు అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఇక్కడికి షాపింగ్ చేయడానికి రాత్రంతా ఎంటైర్ ఏరియా జామ్ ప్యాక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి చైన్ స్నాచింగ్స్ కానీ ఈవ్ టీజింగ్ కానీ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పురాణా షహర్ ఏరియాలో ఈ షాపింగ్ ఏరియాస్లో 10 షీ టీమ్స్, ఒక 10 యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్తో పాటుగా మిగతా యాక్సెస్ కంట్రోల్స్, లా అండ్ ఆర్డర్ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు, అట్లాగే ఆర్మ్డ్ పికెట్స్, సర్వేలెన్స్ టీమ్స్, యాంటీ సబటేజ్ చెక్స్ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రజలందరూ నిర్భయంగా, సంతోషంగా ఈ షాపింగ్ ఫెస్టివల్లో రంజాన్ సందర్భంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ చూసిన దాని ప్రకారం ఏరియా అంతా కూడా ఫుల్గా ప్రజలతో నిండిపోయి ఉంది. వారందరూ కూడా ఈ రంజాన్ షాపింగ్ ఫెస్టివిటీస్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ హోలీ రంజాన్ మంత్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత దాదాపుగా 3 వారాలకు ఎక్కువగా ఈ హైదరాబాద్ సిటీలో పకడ్బందీగా అన్ని బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తతతో ఉండి ఎంటైర్ రంజాన్ ఫెస్టివిటీస్ ఈద్ వరకు కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో, ఒక సంతోషకరమైనటువంటి ఎన్విరాన్మెంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది.